మంచిది మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సో దేవుని కృపను బట్టి మనందరం కూడా 20వ అధ్యాయంలోకి మనం అడుగుపెట్టాం. కనుక 19 అధ్యాయాలు ఎవరైనా కనుక మిస్ అయినట్లయితే, ఎవరైనా కనుక ఇంకా చూడకుండా ఇదే ఫస్ట్ వీడియో కనుక మీరు చూస్తున్నట్లయితే కనుక దయచేసి మొదటి నుంచి ఆర్డర్లో చూసిన తర్వాత, నేర్చుకున్న తర్వాత, ధ్యానించిన తర్వాత మాత్రమే ఇది చూస్తున్నట్లయితే మీకు అనేకమైన విషయాలు చాలా చక్కగా అర్థమవుతాయి. కనుక ఈరోజు 20వ అధ్యాయంలోకి మనం వెళ్ళటం కంటే ముందు 19వ అధ్యాయంలో 16వ వచనం నుంచి 22వ వచనం వరకు యేసుక్రీస్తు వారిని ఒక యవనస్తుడు అడిగినటువంటి సందర్భాన్ని మనం చూద్దాం. మనం గమనించినట్లయితే కనుక 17వ వచనం మనం చూస్తే అందుకు ఆయన, లేదంటే 16వ వచనం, ఇదిగో ఒకడు ఆయన ఎద్దుకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. అప్పుడు యేసుక్రీస్తు వారు చక్కగా ఆజ్ఞలు పాటించమని, ఆజ్ఞలు గైకొనాలని చెప్తారు. చెప్పిన తర్వాత ఆ యవనస్తుడు మాట్లాడిన మాట 20వ వచనం మనం జాగ్రత్తగా చూసినట్లయితే కనుక, అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుతూనే ఉన్నాను, ఇక్కడ నాకు కొదువ ఏమని ఆయనను అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడు ఒకటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి, ఏమన్నారండి, నీ ఆస్తిని అమ్మి బేదలకిమ్ము, అప్పుడు పరలోకమునందు నీకు ధనం కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. అప్పుడు ఆ యవనస్తుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడొచ్చు వెళ్ళిపోయాను. ఈ సందర్భం గురించే కంటిన్యూషన్లో మాట్లాడుతూ, ధనవంతులు పరలోక రాజ్యానికి వెళ్ళటం అనేది అసాధ్యము, మనుషులకు అసాధ్యము, కానీ దేవునికి సమస్తము సాధ్యమే అనే విషయాన్ని మాట్లాడుతూ చివరిలో, ఆ అధ్యాయం చివరిలో యేసుక్రీస్తు వారు మాట్లాడినటువంటి మాట 30వ వచనం మనం చూస్తే, మొదటి వారు అనేకులు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు. దీని అర్థం ఏంటి, దీని భావం ఏంటి అని మనం జాగ్రత్తగా బైబిల్లో నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానించే కంటిన్యూషన్ క్రమమే మనం 20వ అధ్యాయంలో మనకి కనబడుతున్నటువంటి ఒక ఉపమానము, లేదంటే ఒక పోలిక. పరలోక రాజ్యం అనేది ఒక మనుష్యుని యొక్క, ఒక యజమానుని పోలి ఉన్నది, ఒక యజమానుని పోలి ఉన్నదని మాట్లాడుతూ, అతని ఇంటిలో ఒక ద్రాక్ష తోటకి పనివారిని యజమానుడు నియమించుకునే ఆ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ పరలోక రాజ్యం ఎలా ఉంటుంది అనే విషయాల్ని చాలా చక్కగా యేసుక్రీస్తు వారు మనకు అర్థమయ్యేలా చెప్పడం అనేది మనకు జరిగింది. అయితే ఇందులో మనం డీటెయిల్గా మనం 1వ వచనం నుంచి 15వ వచనం వరకు, 16వ వచనం వరకు మనం చదువుకుందాం. చదువుకున్న తర్వాత దీన్ని నేను చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వివరిస్తాను ప్రభు కృపను బట్టి. తర్వాత దీని ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి అనేకమైన సంగతుల్లో సమయాన్ని బట్టి నేను మాట్లాడతాను. మనం చూద్దాం. 20వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూస్తే, ఎలా అనగా, పరలోక రాజ్యం ఒక మనుషుని, ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పని వారికి కూలి పెట్టుకుంటూ పొద్దున బయలుదేరి దినమునకు ఒక దేనారము చొప్పున పనివారితో ఒడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. తర్వాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి సంత వీధిలో ఊరక నిలిచిన మరి కొందరును చూచి, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, ఏమి న్యాయమో అది మీ కిత్తునని వారితో చెప్పగా వారును వెళ్ళిరి. దాదాపు 12 గంటలకు 3 గంటలకు అతడు మరలా వెళ్ళి అలాగే చేసును. తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరు నిలుచుండగా చూచి, ఇక్కడ దినమంతయు మీరు ఎందుకు ఊరకనే నిలుచున్నారని వారు అడగగా, వారు ఎవడునూ మమ్మల్ని కూలికి పెట్టుకోలేదండి. అందుకు అతడు, మీరు నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళడం నిన్ను. సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి, చివర వచ్చిన వారు మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పాను. దాదాపు 5 గంటలకు కూలికి కుదురు వారు వచ్చి ఒక్కొక్క దేనారము చొప్పున తీసుకునిరి. మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకును అనుకునేను, కానీ వారికి ఒక్కొక్క దేనారము చొప్పుననే దొరికను. వారు అది తీసుకుని, చివర వచ్చిన వీరు 1 గంట మాత్రమే పనిచేసినను పగలంతయు కష్టపడి ఎండ బాధ సహించిన మాతో వారికి సమానము చేసితివే అని ఆ ఇంటి యజమానుని మీద సనుగుకొనిరి. అందుకతడు వారిలో ఒకను చూచి, స్నేహితుడా, నేను నీకు అన్యాయం చేయలేదే, నీవు నా యొద్ద 1 దేనారమునకు ఒడబడలేదా? నీ సొమ్ము నీవు తీసుకుని పొమ్ము, నీకిచ్చినట్టే కడపట వచ్చిన వీరికిచ్చుటకు నాకు ఇష్టమైనది, నాకిష్టం వచ్చినట్టు నా సొంత సొమ్ములో చేయుట న్యాయము కాదా? నేను మంచివాడినైనందున నీ కడుపు మంటగా ఉన్నదా అని చెప్పను. ఈ ప్రకారమే మొదటివారు, లేదా ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వారగుదురు, మొదటి వారు కడపటి వారగుదురు.
ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం, తెలుసుకోవాల్సినటువంటి అనేకమైన విషయాలలో నేను స్టెప్స్ వైజ్గా లేదంటే కొన్ని పాయింట్స్ వైజ్గా నేను మీకు ఫ్రేమ్ చేసి దేవుని యొక్క చిత్త ప్రకారంగా నేను తెలియజేస్తాను. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఇదంతా మనకు అర్థం కావాలంటే, ఇదంతా మనం ఐడెంటిఫై చేసుకోవాలి, అనాలిసిస్ చేసుకోవాలంటే బైబిల్లో దేవుడు ప్రస్తావించినటువంటి అనేకమైన అంశాలలో కొన్ని అంశాలు ఈరోజు మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే కనుక ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో ఒక సందర్భం మనకు కనబడుతుంది. ఆ సందర్భాన్ని మనం దృష్టిలో ఉంచుకొని చక్కగా ఈ విషయాలన్నీ మనం అనాలిసిస్ చేసుకుంటూ ఒక్కొక్క పాయింట్ మనం క్లియర్ చేసుకుంటూ వెళ్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం కనుక మనం జాగ్రత్తగా ఒకసారి చూసినట్లయితే 2వ అధ్యాయము 8 నుంచి 9 వచనాలు మనం చూద్దాం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. బాగా మనం అండర్లైన్ చేసుకోవాలి. మనం ఎలా రక్షణలోకి వచ్చాము ఇంతకీ అనగానే మన వలన కలిగినటువంటిది కాదు, విశ్వాసము ద్వారా కృపచేతనే. కంటిన్యూషన్లో 9వ వచనం మనం చూస్తే ఇది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడును అతిశయపడ వీలు లేదు. మనం ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ఉండి దేవుని యొక్క చిత్త ప్రకారంగా వాక్యాన్ని ధ్యానిస్తున్నామంటే, ఈరోజు ప్రార్థన చేయగలుగుతున్నామంటే, ఈరోజు దేవుని సన్నిధిలో పాటలు పాడగలుగుతున్నామంటే, ఈరోజు దేవుని సన్నిధిలో అద్భుతంగా వాడబడుతున్నామంటే, ఈరోజు దేవుని కొరకు నిందలు అనుభవిస్తున్నామంటే, ఈరోజు దేవుని కొరకు ఎన్నో శ్రమలు అనుభవిస్తున్నామంటే అది మన యొక్క గొప్పతనము కాదు, దేవుని యొక్క కృప. ప్రభువులోకి వచ్చిన తర్వాత మనకు ఎదురయ్యే ప్రతి శోధన నుంచి మనం మహా ఆనందమని ఎంచుకోవాలి. యాకోబు గారు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయం నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చాలా చక్కగా వివరించాం. కనుక అది మహా ఆనందం అని మనం ఎంచుకోవాలి. దేనికి అనగానే దాని ద్వారా దేవుడు మనకి ఎన్నో విషయాలు నేర్పిస్తున్నారు. దాని ద్వారా మనం ఎంతో ఉన్నతంగా మారుతున్నాము. మనం క్రిస్టియానిటీలోకి అనగా యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత మన ఆలోచన విధానానికి మనం కనుక నిజంగా వాక్యాన్ని పర్ఫెక్ట్గా వాక్యానుసారంగా బోధించే సంఘంలో ఉండుంటే కనుక, ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చిందంటే, కొంతమంది వెళ్తూ ఉంటారండి 20 years, 25 years, 30 years, 35 years, 60 years, ఇంకా వాళ్ళ పిల్లలు మన వాళ్ళు కూడా అక్కడే ఉంటారు. కానీ బైబిల్లో ఉన్నటువంటి ఒక వచనాన్ని చదవమంటే చదవటం రాదండి. యోహాను సువార్త గురించి మాట్లాడుతున్నా కానీ అదితో పుస్తకం అనుకున్నట్టుగా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. ఎన్ని సంవత్సరాల నుంచి మనం వెళ్ళినా కూడా మన ఆత్మీయ స్థితి అంతకంతకు అభివృద్ధి పొందకుండా ఉంది అంటే అక్కడ మనం వాక్యానుసారంగా బలపడట్లేదు, ఎదగట్లేదని 100% కళ్ళు మూసుకొని చెప్పేయచ్చండి. ఎందుకంటే పౌలు గారు అంటారు, మీ ప్రేమ సకల విధములను అనుభవ జ్ఞానముతో అంతకంతకు అభివృద్ధి పొందాలి. ఎఫెసీ పత్రికలో మనం గమనించినట్లయితే ప్రేమ కలిగి సత్యము చెప్పుచు అన్ని విషయాల్లో ఎదగాలి. పాటలు పాడే విషయంలో, వాక్యం ప్రకటించే విషయంలో, వాక్యాన్ని గ్రహించే విషయంలో, వాక్యానుసారమైన అనుభవ జ్ఞానం విషయంలో, ప్రతి విషయంలో కూడా మనం ప్రతి సంవత్సరం కాదు బ్రదర్ అండ్ సిస్టర్, ప్రతి వారం మనలో ఒక అభివృద్ధి కనిపించే విధంగా ఒక అభివృద్ధి మనలో కనిపించాలి. ఇన్ని సంవత్సరాల నుంచి మనం వెళ్తున్నాం కానీ మనలో అభివృద్ధి రావట్లేదంటే ప్రాబ్లం మీలో ఉందా, మీరు వెళ్ళే సంఘంలో ఉందా అనేది మీరు ఆలోచించుకోవాలి. బైబిల్లో అయితే ప్రాబ్లం లేదు, వాక్యంలో అయితే ప్రాబ్లం లేదండి. వాక్యం క్లియర్గా మాట్లాడుతూ ఉంటుంది మనతోటి. కానీ మనం ఎలా ఉన్నాం అనేది మనం ఆలోచించుకోవాలి. ఒకవేళ మనం పరిపూర్ణంగా వాక్యాన్ని పర్ఫెక్ట్గా తెలియజేసే సంఘంలోనే ఉన్నట్లయితే కనుక, ఆ ప్రాంతంలోనే మనం ఉన్నట్లయితే కనుక వారి గురించి నేను మాట్లాడుతున్నటువంటి మాటలు బాగా అప్లై అవుతాయి. జాగ్రత్తగా గమనించాలి. మరి ప్రభువులోకి వచ్చిన తర్వాత మనకి ఎదురయ్యే ప్రతి పరీక్ష నుంచి, ఎదురయ్యే ప్రతి పరిశోధన నుంచి అనేకమైన విషయాలు తెలుసుకుంటూ గ్రహిస్తూ వాక్యానుసారంగా మనం ముందుకు వెళ్తున్నటువంటి ఈ తరుణంలో మనం గుర్తుంచుకోవాల్సినటువంటి పాయింట్ ఎప్పుడూ కూడా మన ప్రైమరీ స్టేజ్లో మన స్థితి ఏంటి అనగానే మన ఆలోచన విధానం అనేది చాలా 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 లో లెవెల్లో ఉంటుంది. ఏదైనా ఒక శ్రమ మన జీవితంలోకి వచ్చిన వెంటనే భయం పడతాం, వెంటనే సందేహాలు వస్తాయి, వెంటనే బ్రతకగలమా అనే ఒక ఆలోచన వస్తుంది, వెంటనే ఏంటి నా జీవితంలో ప్రశ్నలు వస్తాయి. కానీ ప్రభువులోకి వచ్చిన తర్వాత, బలపడుతున్న తర్వాత, ఎదుగుతున్న తర్వాత, అనేక మందికి దేవుని యొక్క విషయాలు చెబుతున్న తర్వాత మనకి ఎలా అనిపిస్తూ ఉంటుందంటే, ఎవరైనా బాధల్లో ఉంటే వాళ్ళకి మీ యొక్క అనుభవాల్లో నుంచి, వాక్యానుసారమైనటువంటి అనుభవాల్లో నుంచి
దేవుడు మిమ్మల్ని బలపరిచినటువంటి ఆత్మ సంబంధమైన దీవెనల్లో నుంచి, మేలుల్లో నుంచి వాక్యాలను చూపిస్తూ మీ జీవితాన్ని ఒక మాదిరిగా మాట్లాడుకుంటూ సమస్యల్లో ఉన్న వారికి సమాధానాన్ని తెలియజేస్తున్నామంటే రియల్లీ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ యువర్ వర్క్, నాట్ ఎట్ ఆల్ యువర్ హార్డ్నెస్, నాట్ ఎట్ ఆల్ యువర్ గ్రేట్నెస్, ఇట్స్ ప్యూర్లీ గాడ్స్ గ్రేస్. ఈరోజు నీవు అనేక మందికి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ నీ జీవితం ద్వారా అనేక మందిలో నువ్వు ఒక మార్పును తీసుకురాగలుగుతున్నావంటే, నిన్ను చూసి అనేక మంది గొప్పగా ఫీల్ అవుతున్నారంటే, నిన్ను చూసి అనేక మంది కుళ్ళుకుంటున్నారంటే, నిన్ను చూసి అనేక మంది వెనకాల సనుక్కుంటున్నారంటే, ఆ గొప్పతనం అనేది నీవు పడిన కష్టం వలన కాదు, దేవుడిచ్చినటువంటి కృప వలన, నీ క్రియల వలన కలిగినది కాదు, కేవలము దేవుని కృప వలననే ఇది కలిగినది. అయితే ఈ కృప వలన మనం బ్రతుకుచూ వెళ్తున్నప్పుడు, కృపలో మనం వర్ధిల్లుతూ మనం ముందుకెళ్తున్నప్పుడు, మన హృదయాన్ని కఠినపరచటానికి, మన హృదయంలో మలినాన్ని నింపటానికి, మన హృదయంలో కలుపు మొక్కలు నింపటానికి, కలుపు మొక్కలు విత్తటానికి అపవాది కూడా చాలా ప్రయాసపడుతూ ఉంటాడు. సాతానుడు కూడా చాలా ప్రయాసపడుతూ ఉంటాడు. అందుకే కొన్ని వచనాలు కూడా మనం చదువుకున్నట్లయితే చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా మనకి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఆ ఉపమానం అంతా కూడా మనకు అర్థమైపోతుంది. సో పాయింట్ నెంబర్ 1 ఏంటి అనగానే, ఈరోజు నీవు కానీ నేను కానీ దేవుని సన్నిధిలో మనం ఉన్నామంటే, నీవు కానీ నేను కానీ దేవుని యొక్క సన్నిధిలో అనేకమైన తలాంతుల ద్వారా మనం దేవుని మహిమపరచగలుగుతున్నామంటే, అది పాటల ద్వారా అవ్వచ్చు, వాక్యాన్ని ప్రకటించడం ద్వారా అవ్వచ్చు, వాక్యాన్ని ధ్యానించడం ద్వారా అవ్వచ్చు, వాక్యానుసారంగా నడుచుకోవడం ద్వారా అవ్వచ్చు, అనేక మంది నడిపించే విషయంలో కావచ్చు, యూత్ లీడర్గా కావచ్చు, హౌఎవర్, వాట్ ఎవర్, వెన్ ఎవర్, ఏ విధంగానైనా కానీ, ఎక్కడైనా కానీ, ఎప్పుడైనా కానీ, ఏదో ఒక విధంగా ప్రతి కార్యక్రమంలో నీవు ఉంటూ ప్రభు యొక్క సన్నిధిలో వాడబడుతూ ఉన్నావంటే, అది నిజంగా మన యొక్క క్రియల వలన కలిగినది కాదులే కానీ దేవుని యొక్క కృప వలన కలిగినదే. ఈ విషయాన్ని మనందరం కూడా ఎల్లవేళలా ఎల్లప్పుడూ ఈ భూమిని విడిచే చివరి క్షణం వరకు, చివరి క్షణం తర్వాత కూడా, ఈ భూమిని విడిచేంత వరకు, విడిచిన తర్వాత కూడా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ఒక మ్యాండేటరీ పాయింట్ ఏంటంటే, మనం ఈరోజు బ్రతికున్నామన్నా, గాలి తీసుకుంటున్నామన్నా, గాలి విడిచిపెడుతున్నామన్నా, దేవుని యొక్క వాక్యాన్ని చదవగలుగుతున్నామన్నా, ప్రార్థన చేయగలుగుతున్నామన్నా, మనకు ఒక ఉద్యోగం వచ్చినా, మనకు ఒక మంచి ర్యాంక్స్ వచ్చినా, మన కుటుంబం మంచిగా ఉన్నా, మన పరిస్థితులు ఎలా ఉన్నా కానీ అది కేవలం దేవుని కృప వల్లనే జరుగుతున్నది తప్ప మరేదో కాదు. మన గొప్పతనం అసలే కాదు, మన యొక్క సామర్థ్యాలు, శక్తులు ఇవి అసలే కాదండి. కనుక మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సెకండ్ పాయింట్లోకి వెళ్ళి మనం ఆలోచించినట్లయితే కనుక హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో 12వ అధ్యాయంలో మనం ఒక మాట చూద్దాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం మనం చూస్తే 15వ వచనం మనం చూద్దాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం మనం చూస్తే, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు. మనం పాయింట్ నెంబర్ 1 గుర్తుంచుకున్నాం. ఏంటి? ఎందుకంటే మనం ఈరోజు ఇలా ఉన్నామంటే దేవుని కృప, అది దేవుని కృప మన ఎడల జరిగింది కాబట్టి, ఉంది కాబట్టి కాదు. సెకండ్ పాయింట్ మనం గుర్తుంచుకోవాల్సింది, దేవుని కృప మన ఎడల విస్తరిస్తూనే ఉంటుంది. కనుక గతంలో దేవుని కృప మనకు కావాలి, ప్రస్తుతం దేవుని కృప మనకు కావాలి, భవిష్యత్తులో కూడా మనకు కావాలి. గతంలో మనం ఎంత దారుణంగా ఉన్నా, ఎంత అసహ్యంగా ఉన్నా, ఎంత అవమానకరంగా మన జీవితం ఉన్నా, ఎంత ఆర్థికంగా నలిగిపోయినా, ఎంత అవమానపరచబడినా, ఎంత అవహేళన చేయబడినా, అందరికీ ప్రభు అయినటువంటి దేవుడు అందరి వల్లే విడిచిపెట్టకుండా, అందరి వల్లే అవమానపరచకుండా ఆదరించి తన యొక్క హృదయంలో నీకంటూ ఒక స్థానాన్ని ఇచ్చి, నీ హృదయాన్ని చక్కగా మార్చి ఈరోజు నిలబెట్టాడంటే అది దేవుని కృప. ఈరోజు నువ్వు సన్నిధిలో ఎదుగుతున్నావంటే అది దేవుని కృప. ఈరోజు బైబిల్ చదవగలుగుతున్నావంటే దేవుని కృప. రైట్, బాగుంది. అంటే గతంలో దేవుని కృప మనకు కావాలి, ప్రస్తుతం కూడా కావాలి, భవిష్యత్తులో కూడా కావాలి. అయితే ప్రస్తుతం దేవుని కృప పొందుకుంటున్నటువంటి వారి గురించి కొన్ని విషయాలు మనం చూద్దాం. అంటే
ప్రతి ప్రతి ఒక్క ప్రాంతంలో ప్రతి స్టేజ్లో కూడా మనం గమనించాల్సింది ఏంటంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుని కృపను పొందుకోకుండా వెళ్ళిపోయినటువంటి వారు కూడా ఉన్నారు. గతంలో దేవుని కృపను పొందకుండా వెళ్ళిపోయినటువంటి వారు కూడా ఉన్నారు. మనం పొంది ఒకవేళ ప్రభు కృపలో నిలబడ్డామేమో. అయితే యూదా గారు రాసినటువంటి పత్రికలో ఒక మాట మనం చూద్దాం. యూదా గారు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం మనం చూస్తే, యూదా పత్రిక 1వ అధ్యాయము చాలా చక్కగా, చాలా వండర్ఫుల్గా మనం చూడగలవచ్చు. 4వ వచనం మనం చూద్దాం. ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు ఏం చేస్తున్నారండి? కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. అంటే దేవుని కృపను పొందుకున్న తర్వాత పొందుతూ ఉన్న క్రమంలో దేవుని కృపలో వారు వెళ్తున్నటువంటి ఆ తరుణంలో ఏం చేస్తున్నారయ్యా అంటే, వాళ్ళు ఆయన ఇచ్చినటువంటి ఆ కృపను, ఆయన అందిస్తున్నటువంటి ఆ కృపను, ఆయన ఇస్తున్నటువంటి ఆ వరాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారయ్యా అంటే, కామాతురత్వానికి, శరీర సంబంధమైన కోరికలకు, లోక సంబంధమైన వాటికి ఆ కృపను దుర్వినియోగపరుస్తున్నారు. దుర్వినియోగపరచుచు యేసుక్రీస్తు వారిని విసర్జిస్తున్నారు. యేసుక్రీస్తు వారిని అవమానపరుస్తున్నారు. యేసుక్రీస్తు వారిని మరలా సిలువ వేస్తున్నారు. అంటే దేవుని కృపలోకి వచ్చిన తర్వాత ఆ కృపను దుర్వినియోగపరిచే స్టేజ్ కూడా ఒకటి ఉంది. ఆ స్టేజ్లోకి మనం ఎప్పుడూ కూడా వెళ్ళకూడదు. ఆ వెళ్ళకూడదు అని దాని గురించి హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో జాగ్రత్తలు చెప్తున్నారు. యూదా పత్రిక అంతా కూడా వెళ్ళినటువంటి వాళ్ళ పరిస్థితి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు జాగ్రత్తగా యూదా పత్రిక చదవండి. ఒకవేళ మీకు ఏదైనా సందేహాలు ఉంటే కనుక ఆల్రెడీ యూదా పత్రికకు సంబంధించినటువంటి వివరణ ఉంది. కాకపోతే మీరు జేసీఎంస్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత ఆ పత్రిక ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే అందులో అడ్వాన్స్ లెవెల్లో కొన్ని విషయాలు అనేవి వివరించడం జరిగింది కనుక ఎవరైతే జేసీఎంస్ పూర్తి చేస్తారో వాళ్ళకి మాత్రం ఆ పత్రిక ఇవ్వడం జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ దయచేసి ఆ యూదా పత్రికను పొందుకోవాలంటే కనుక తప్పకుండా జేసీఎంస్ మీరు కంప్లీట్ చేయవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాను. హెబ్రీ పత్రికలోకి వచ్చి మనం ఆలోచించినట్లయితే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం మనం చూద్దాం. అలా చూద్దాం. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అనియు వేరు ఏదైనా మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రమైపోదురేమనియు ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇలాంటివి ఒక పూట కూటి కొరకు కూడా మనలో చేదైన వేరు మొలిచే అవకాశాలు ఉంటాయి. చిన్న చిన్న విషయాల్లో కూడా మనం తప్పిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కనుక వాటి గురించి అనేకమైన సందర్భాల్లో నేను మత్తయి సువార్త వివరణలోనే ఎక్స్ప్లెయిన్ చేశాను, యాకోబు పత్రికలో ఎక్స్ప్లెయిన్ చేశాను. కనుక దాని గురించి నేను వివరణ ఎక్కువగా ఇవ్వట్లేదు. ఇక్కడ మనం ఉపమానం దగ్గరికి వచ్చేసరికల్లా, యేసుక్రీస్తు చెప్పినట్టు సందర్భం దగ్గరికి వచ్చేసరికల్లా కొందరు మొదటి గడియలోనే, అనగా మొదటి గంటలోనే యజమానుని యొక్క ద్రాక్ష తోటలోనికి వచ్చి పని చేసుకుంటూ ఉన్నారు. దాని అర్థం వారు పని బాగా చేస్తారని కాదు. యజమానుని యొక్క కృపను బట్టి వారు ఆ పనిలోకి రాగలిగారు. అనగా యజమాని యొక్క కృపను బట్టి సంఘములోనికి రాగలిగారు. ఆ తోటలోనికి రావడం అనగానే సంఘం అని మీరు తీసుకోండి, ద్రాక్ష తోట అనగానే సంఘం అని మీరు తీసుకుంటే చక్కగా వారు సంఘంలోకి వచ్చారంటే దాని అర్థం ఏంటో తెలుసా ప్రియులారా? వారందరూ కూడా గొప్పవారని, లేదంటే వారందరూ కూడా ఏదో చేసేస్తారని కాదు. వారు దేవుని యొక్క కృప వలన సంఘంలోనికి రాగలిగారు. తర్వాత దేవుని యొక్క కృపను బట్టి దేవుడు ఇంకొంతమందికి కొంతకాలం తర్వాత, ఇంకొంతమందికి ఇంకొంతకాలం తర్వాత, ఇంకొంతమందికి ఇంకొంతకాలం తర్వాత ఇన్విటేషన్స్ ఇస్తూనే ఉన్నారు. ఆయన ప్రేమిస్తూనే ఉన్నారు. నా విషయానికి వచ్చేసరికల్లా నేను దేవునిలోకి వచ్చి కొన్ని సంవత్సరాలు అయిందనుకుంటే, నేను వచ్చిన తర్వాత అనేకమైన సంవత్సరాల తర్వాత వేరొకరు వచ్చి ఉండొచ్చు, వారు వచ్చిన ఇంకొన్ని సంవత్సరాల తర్వాత ఇంకొకరు వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు నేను నా తర్వాత వచ్చిన వారిని చూసి మత్సరపడకూడదు, వారి పట్ల
ఈర్ష్యను పెంచుకోకూడదు. ఎందుకంటే దేవుడు తన కృపను బట్టి తన చిత్త ప్రకారంగా నాకు ఇవ్వవలసినటువంటి దీవెనలు అని నేను అనుకుంటున్నా. కానీ నాకు ఇవ్వాలా, వేరే వాళ్ళకి ఇవ్వాలా, ఇంకా వేరే వాళ్ళకి ఇవ్వాలా, ఇంకా వేరే వాళ్ళకి ఇవ్వాలా, ఎవరికి ఏది ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనేది మనం ఎవరు డిసైడ్ చేయడానికి? ఆయన తన సొంత సొమ్ముతోటి చేస్తున్నప్పుడు విలువ పెట్టి కొనుక్కున్నారు మనల్ని. అది ఆయన కుమారుని యొక్క రక్తంతో మనల్ని కొనుక్కున్నప్పుడు మనం ఎవరు మధ్యలో, మనం ఎవరు పెత్తనాలు చేయడానికి, మనం ఎవరు ఎంతకి? వీళ్ళు చూసారు ఎలా మాట్లాడుతున్నారు, సనుక్కుంటున్నారంట. చూసావా, వాళ్ళనే మమ్మల్ని ఈక్వల్ చేసేసావా? ఇది ఎక్కువ ఉంటుందండి సీనియారిటీ క్రిస్టియానిటీలో కూడా. ఇదేమన్నా కాలేజెస్లోనే ర్యాగింగ్ చేస్తుంటే ఊరుకోవట్లేదు, మరి ఇంక దేవుడు ఎలా ఊరుకుంటారండి? కాలేజెస్లోనే ర్యాగింగ్ చేస్తుంటే ఊరుకోవట్లేదు, మరి దేవుడు ఎలా ఊరుకుంటారు? చూడండి, సీనియారిటీ ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే, కొంతమంది అప్పుడప్పుడే వాక్యం నేర్చుకున్న వాళ్ళని కానీ, లేదంటే వాక్యం నేర్చుకునే వాళ్ళని కానీ, క్రిస్టియానిటీలోకి వచ్చినటువంటి వాళ్ళని కానీ అది ఒక రకంగా చూస్తూ వాళ్ళకి ఏం తెలియదు అన్నట్టుగా, వీళ్ళకే అన్నీ తెలిసినట్టుగా, వీళ్ళు మాత్రం గొప్పవాళ్ళు అన్నట్టుగా, వీళ్ళకి మాత్రం తిరుగులేదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళని చిన్న చూపు చూస్తూ ఉంటారు, వాళ్ళని భయపెడుతూ ఉంటారు. కానీ ఒక విషయం మీరు ఆలోచించాలి, నీవు ఒకప్పుడు కూడా దుర్మార్గుడివే, నీవు ఒకప్పుడు కూడా అసహ్యుడివే, నీవు ఒకప్పుడు కూడా వ్యభిచారివే, నీవు ఒకప్పుడు కూడా పనికిమాలినటువంటి వాడివే. కానీ దేవుడు నిన్ను నన్ను అలాంటి నీచమైన స్థితిలో నుంచి లేవనెత్తి, పెంట కుప్పల మీద ఉన్నటువంటి మన బ్రతుకులను లేవనెత్తి పరిశుద్ధతలోకి నడిపించారు. దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. కానీ దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ యువర్ హార్డ్నెస్ కాదు. మన హార్డ్నెస్ బట్టి, లేదంటే మన యొక్క కష్టాన్ని బట్టి, మన యొక్క జ్ఞానాన్ని బట్టి, తెలివితేటలను బట్టి కాదు మనం ప్రభువులోకి వచ్చింది. మనం ఎల్లప్పుడూ ఎప్పటికైనా ఎంత గొప్ప స్థితిలోకి వెళ్ళినా, దేవుడు మనల్ని ఎంత గొప్ప బోధకుడిగా చేసినా, మన ద్వారా ఎంత పెద్ద మినిస్ట్రీ జరిగిస్తున్నా, మన ద్వారా ఎన్ని కార్యక్రమాలు జరిగిస్తున్నా కానీ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటో తెలుసా? మనము ఎన్నిక లేని వారమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు, ఘనహీనులుగా ఉన్నప్పుడు, అల్పులుగా ఉన్నప్పుడు, అదములుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎన్నుకొని ఆయన కృపలో బలపరిచి ఆయన సన్నిధిలో నిలవబెట్టి మన ద్వారా ఎన్ని కార్యక్రమాలు చేపిస్తున్నారంటే అది కేవలం ఆయన కృపే, కానీ మనకు గొప్పతనం కాదు. కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే, ఇదిగో కొంతమంది మనకు కనబడుతున్నారు, వాళ్ళ వల్లే మిగిలిన వాళ్ళని చూసి మచ్చరపడటం, మిగిలిన వాళ్ళని చూసి కడుపు మంటగా ఫీల్ అవటం, మిగిలిన వాళ్ళని చూసి అది వాళ్ళని మనం జీర్ణించుకోలేం. దేవుని యొక్క వాక్యం సెలవేస్తుంది, ప్రభువులోకి వచ్చి ఎన్నో కార్యక్రమాలు చేసావు బ్రదర్, ఎన్నో ఉద్యమాలు చేసావు బ్రదర్, ఎన్నో చేసాం మనం, ఎన్నో గొప్ప గొప్పవి చేసి ఉండొచ్చు మనం ఎన్నో. ఎందుకంటే చాలామంది సేవకుల జీవితాల్లోకి వెళ్ళి మనం ఆలోచిస్తే, నాకు బాగా కొంతమంది సేవకుల జీవితాలని నేను గమనించినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అలాంటి గొప్ప పరిచర్య చేయాలి దేవుని కొరకు. రిసోర్సెస్ ఉన్నా లేకపోయినా, ఎవరు ఉన్నా లేకపోయినా అలాంటి సేవ మనం చేయాలని నేను ఎప్పుడు చాలా ఆశ్చర్యపడుతూ, అతని జీవితాన్ని బట్టి నేను చాలా ఆనందించానండి. ఆ రోజు ఒకనొక కాలంలో నేను ఒక సేవకులతో మాట్లాడుతున్నప్పుడు, బ్రదర్ మీరు పరిచర్య చేస్తున్నప్పుడు ఎలా బ్రదర్, మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారు బ్రదర్? నేను కూడా సేవ చేయాలని ఆశ కలిగి ఉన్నాను, నాకు కూడా దేవుడు ఇలాంటి ఆలోచనలు కలిగిస్తున్నారు బ్రదర్, మరి మీరు మీ అనుభవం నుంచి కొన్ని విషయాలు నేర్పించండి బ్రదర్. నేను జనరల్గా అడుగుతూ ఉంటానండి సేవకులు ఎవరైనా కానీ నాకు పరిచయం అయినప్పుడు, ఎందుకంటే వాళ్ళ పరిచర్యలో వారు దేవుని కృపను బట్టి ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని మనకు ఉండొచ్చు, కానీ అనుభవ జ్ఞానం అనేది దేవుడు వారికి ఇచ్చినట్టు అనుభవ జ్ఞానం వేరు, మనకి ఇచ్చినట్టు అనుభవ జ్ఞానం వేరు. అప్పుడు ఆ బ్రదర్ మాట్లాడుతూ, ఏమండి ఆయన ఒక రైల్వే ఎంప్లాయీగా వర్క్ చేసుకుంటూ ఉంటారు, కానీ దేవుని కొరకు ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టి ఆయన పరిచర్య చేసుకుంటూ వెళ్తూ ఉన్నారండి. ఆయన వెళ్తూ ఉన్నప్పుడు తినడానికి కొన్ని సందర్భాల్లో ఏమీ లేకపోతే ఆ మార్కెట్లో, కూరగాయల మార్కెట్లో, రైతు బజార్ దగ్గర ఉన్నటువంటి కొన్ని దోసకాయలు, పండిపోయిన దోసకాయలు పడేసినప్పుడు, ఆ దోసకాయలు పడేస్తున్నప్పుడు ఏమన్నా నాకు ఇవ్వండి అని వాళ్ళని అడిగి ఆ దోసకాయలు తెచ్చుకొని, వాటిలో విశ్వాసులు ఇంటికి వెళ్ళినప్పుడు, అమ్మ ఎవరన్నా ఉప్పు తీసుకురండి అని చెప్తే ఆ ఉప్పు పెట్టుకొని, ఆ ఉప్పు కారం పెట్టుకొని వాటితో కడుపు నింపుకుండా ఉండేవారండి. అలా పరిచర్య చేసి సంఘాన్ని ఏర్పరిచారు. సచ్ ఎ గ్రేట్ డెడికేషన్. ఇప్పుడు
అతను గొప్పతనం అది కాదండి. అతనిలో అలాంటి మనస్సును కలిగించింది దేవుడు. ఇలాంటి మనసు కలిగి, తగ్గింపు మనసు కలిగి దేవుని కొరకు ఎన్నో సాహసాలు చేసినటువంటి సేవకులు ఉన్నారండి. సేవకులు ఉన్నారు. అలాంటి వారు మన పూర్వీకుల్లో అంత కష్టపడ్డారు కాబట్టే ఎంతో కొంత పరిచర్య ముందుకెళ్తుంది, ఎంతో కొంత దేవుని యొక్క వాక్యం ముందుకెళ్తుంది. ఇప్పుడు వాళ్ళందరినీ ఎన్నుకున్నటువంటి దేవుడు గొప్పవారా, దేవుని కొరకు బ్రతికిన వాళ్ళు గొప్పవారా? 2 ఆప్షన్ ఏ 2 పెడితే దేవుడే గొప్పవారు. 3rd ఆప్షన్ మనము పూర్వీకులు దేవుడు పెడితే నెంబర్ 1 దేవుడే గొప్పవారు. మనతో వాళ్ళతో పోల్చుకుంటే దేవుడే గొప్పవారు. మనతో పోల్చుకుంటే ఇదిగో దేవుడు గొప్పవారే, పూర్వీకులు గొప్పవారే. కానీ దేవుని కంటే గొప్పవారు కాదు. మనం ఎవరికంటే గొప్పవారం కాదు. ఎందుకంటే ప్రియులారా, మన స్థితి ఒకప్పుడు ఎలాంటిదో మళ్ళీ ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మనం చూస్తే 2వ అధ్యాయంలో మనం చూద్దాం. 2వ అధ్యాయము 1వ అధ్యాయం 26వ వచనం మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం మనం చూస్తే, సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారనైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపుకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎస్, ఇంకా మనం చూస్తానండి, ఇదిగో గమనించవచ్చు, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. ఎన్నిక లేనటువంటి వారము, జ్ఞానము లేనటువంటి వారము, వెర్రి వారము. మన పరిస్థితులు ఒకప్పుడు అలా ఉన్నాయండి. కానీ దేవుడు మనల్ని గొప్ప సన్నిధిలో నిలవబెట్టి గొప్ప వ్యక్తులుగా ఆయన మన కళ్ళ ముందు నిలబెట్టారు. ఒకప్పుడు ఐ డోంట్ నో ఇంగ్లీష్, నాకు ఇంగ్లీష్ రాదు, టెక్నికల్గా ఏ నాలెడ్జ్ లేదు, నేను ఏమి చేసేవాడిని కాదు. కానీ ఈరోజు దేవుని కృపను బట్టి ఒక షార్ట్ ఫిల్మ్స్, ఒక వెబ్ సిరీస్, ఒక సాంగ్ కంపోజిషన్, ఇంత గొప్ప స్థాయికి దేవుడు తీసుకెళ్లారంటే ఇది బ్రదర్ రాజే గొప్పతనం అసలు కాదండి. ఇప్పుడు నేను ఎడిటింగ్లో చేయగలను, కెమెరా ఆపరేట్ చేయగలను, షార్ట్ ఫిల్మ్స్ డైరెక్ట్ చేయగలను, మ్యూజిక్ కంపోజ్ చేయగలను, ప్రసంగాలు ప్రిపేర్ చేయగలను, యూత్ మీటింగ్స్ నడిపించగలను. ఇన్ని దేవుడు చేయగలిగేలా పెట్టారంటే ఇది రాజా గొప్పతనం కాదండి. ఇప్పుడు ఒకప్పుడు ఎవరో రాజా ఇంతకీ అనగానే వీటన్నిటి విషయంలో జీరో కాదు మైనస్లో ఉండేవాడు. ఒక ఇంగ్లీష్ విషయంలో కానీ, ఒక టెక్నికల్గా అండర్స్టాండ్ చేసుకునే విషయంలో కానీ, ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు అనాలిసిస్ చేసుకునే విషయంలో కానీ, ప్రతి దాంట్లో కూడా ఒకప్పుడు రాజా అని ఒక వ్యక్తి చిన్నవాడే, పనికి మాలినటువంటి వాడే, జ్ఞానము లేనటువంటి వాడే, వెర్రివాడే. కానీ ఈ వెర్రివానికి దేవుడు విశ్వాసగా అయ్యే మహాభాగ్యాన్ని ఇచ్చాడు. అనేక మంది విశ్వాసుల్ని తయారు చేసే స్థితిలో ఉంచాడు. అనేక మంది వెలుగు పంచే విధంగా ఉంచాడు. ఆయన వెలుగులో మనందరిని నింపి ఇదిగో అనేక మంది గొప్పవారిగా ఉంచారు. దిస్ ఈస్ ఆల్ గాడ్స్ లవ్ అండ్ ఇట్స్ గ్రేస్, హిస్ గ్రేస్ అండ్ లవ్, అంతే. కనుక అక్కడ మనకు కనబడుతున్నటువంటి ఆ ద్రాక్ష తోటలో కనబడుతుంటూ కొంతమంది ఉన్నారు చూసారా, ఎప్పటి నుంచో పని చేస్తున్నాం మేము, ఎన్నో శ్రమలు అనుభవించాం, ఎంతో కష్టపడ్డాం, మాకు కూడా వాళ్ళకి ఇద్దరిని సమానంగా చేసావా అంటే, నీ పనులు బట్టి పిలవలేదా ఆయన పిలిచాడు కాబట్టి, ఆయన ఎన్నుకున్నాడు కాబట్టి, ఆయన అవకాశాన్ని ఇచ్చాడు కాబట్టి మనం అన్ని చేయగలిగాం. కానీ ఆయనే పిలవకపోతే, ఆయన ఎన్నుకోకపోతే, ఆయన మనకు ఒక అవకాశాన్ని ఇవ్వకపోతే, ఆయన కృపే లేకపోతే, ఆయన ప్రేమే లేకపోతే, హూ ఆర్ యూ బ్రదర్, హూ ఆర్ వి బ్రదర్, హూ యామ్ ఐ బ్రదర్? మనకు ఒక ఉనికే లేదు. ఈరోజు ఒక ఉనికి వచ్చింది, ఈరోజు ఒక పేరు వచ్చింది, ఈరోజు ఒక స్థాయి వచ్చింది, ఈరోజు ఒక గొప్పతనం వచ్చింది, ఈరోజు ఒక స్టేటస్ వచ్చింది. ఇదంతా దేనికంటే దేవుని ప్రేమలో ఆయన మనల్ని ఎన్నుకున్నారు కనుక, మనం వర్ధిల్లాం కాబట్టి కాదు. ఆయన మనకి ఇచ్చినటువంటి పని నమ్మకంగా చేయాలి. అది బాధలు అయ్యవని, మంచిగా ఉన్న పనులు అయ్యవని, కష్టపడేవని, కన్నీరు కార్చేవని, శ్రమలు అవని, ఇబ్బందులు అవని, మనకు అప్పగించినటువంటి పని, ద్రాక్ష తోటలో మనకు అప్పగించబడిన పని మనం చేయాలి. కానీ ఆ ద్రాక్ష తోట మీద పెత్తనాన్ని కోసం మనం చూడకూడదు, ఆ ద్రాక్ష తోట మీద అధికారాన్ని మనం ఆశించకూడదు, ఆ ద్రాక్ష తోట యొక్క యజమాని మీద మనం కంప్లైంట్స్ ఇవ్వకూడదు.
మనకే పని అప్పగించారు దేవుడు. ద్రాక్ష తోటలో మనకే ఆ పని అప్పగించారు. సంఘంలో మనకే పని అప్పగించారు దేవుడు. సంఘంలో మనకు అప్పగించిన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలంతే. అంతేగాని లేనిపోని అధికారాన్ని కోరుకొని దేవుని మీదే సనుకునే స్థాయికి వెళ్ళకూడదు. ఇది హై లెవెల్లో మనం మాట్లాడుకుంటే, కొంచెం తక్కువ స్థాయిలో మనం మాట్లాడుకున్నాం అనుకోండి, మాట్లాడుకుంటే కొత్తగా వచ్చిన సంఘంలోకి కొత్తగా వచ్చినటువంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తారు, ముందున్న వారిని ఆశీర్వదిస్తారు. కానీ ఈ ఆశీర్వాదాల విషయాల్లో కూడా, ఈ బ్లెస్సింగ్స్ విషయంలో కూడా దేవుడు ఒకరిని గొప్పగా ఆశీర్వదించి ఇంకొకరిని తక్కువ స్థితిలో ఉంచవలసిన అవసరం ఉంచినప్పుడు దేవుడు నాకు అన్యాయం చేశారని చెప్పేసి మళ్ళీ వేరే వాళ్ళ మనసులో ఉంచుకుని ప్రార్థన కూడా చేస్తూ ఉంటామండి. ఇది ఎక్కడ బాధాకరం? కనుక ఒక విషయం గుర్తుంచుకోవాలి, దేవుని కొరకు బ్రతికే విషయంలో ఎప్పుడు మనం ఎలా ఆలోచించాలంటే, చేదైన వేరు మనలో ఏది కూడా రాకుండా మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. లేదంటే దేవుని కొరకు మనం పడిన ప్రయాస అంతా కూడా వ్యర్థమైపోతుంది. మన ప్రారంభం దేవుని పిలుపు వలన గొప్పగానే ఉండొచ్చు, కానీ మన ముగింపు అపవాది ఆలోచన వలన చెత్తగా మారకూడదు. మన ప్రారంభం చాలా అద్భుతంగా ఉండొచ్చు, దేవుని పిలుపును బట్టి అద్భుతంగా ఉండొచ్చు, కానీ మన అంతం అనేది అపవాది యొక్క ఆలోచనలు బట్టి అసహ్యంగా ఉండకూడదు. అందుకే మొదటి వారు అనేకులు కూడా కడపటి వారు అవుతారు. దేనికి? కడుపు మంట కలిగి ఉంటే, మత్సరం కలిగి ఉంటే, వివాదం కలిగి ఉంటే, మత్తతులు కలిగి ఉంటే, అల్లరితో కూడిన ఆటపాటలు కలిగి ఉంటే, అఫ్ కోర్స్ యు ఆర్ ఏ గ్రేట్ పర్సన్ ఇన్ సమ్ ఏరియాస్. అఫ్ కోర్స్ యు ఆర్ గ్రేట్ పర్సన్ ఇన్ సమ్ ఫీల్డ్. అఫ్ కోర్స్ యూ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫర్ ద గాడ్. ఓకే, బట్ వాట్ ఈజ్ యువర్ ఎండ్? నీ ఎండింగ్ ఎలా ఉంది? నీ ముగింపు ఎలా ఉంది? నీ ముగింపు అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే ప్రసంగి గ్రంథంలో మనం చూడొచ్చు, కార్యారంభము కంటే కార్యాంతమ మేలు. గలతీయులకు రాసిన పత్రిక 3:1 మనం చూడొచ్చండి. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమపరచెను? మొదట ఆత్మానుసారంగా ప్రారంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులవుతారా? శరీరానుసారంగా మన జీవితం ముగించబడుతుందా? నో, నెవర్. వ్యర్థంగా నిన్ను కష్టాలు అనుభవించారా? వ్యర్థంగానే దేవుని కొరకు ఇంత చేశావా? కనుక ప్రియులారా, ఎవరినో దృష్టిలో ఉంచుకొని ఎవరి కొరకు ఆలోచించి ఏదేదో ఆలోచించడం కంటే కూడా ఎవరితోనో పోటీ పడాల్సిన అవసరం లేదండి. ఎవరితోనో మనకు వద్దండి. దేవుడు మనకు అప్పగించిన పని నమ్మకంగా యథార్థంగా మనం చేస్తున్నావా లేదా? కొన్ని ప్రాంతాల్లో నేను గమనించానండి, కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా 2 డినామినేషన్స్ ఉంటాయి, పేర్లు నేను చెప్పట్లేదులేండి. వాళ్ళు క్రిస్మస్కి 2 స్కిట్లు వేశారనుకోండి, వీళ్ళు 3 స్కిట్లు వేస్తారండి. పంతం. వాళ్ళు క్రిస్మస్కి 2 సేవకులు పిలిపించి వాక్యం చెప్పిస్తే వీళ్ళు 4 పిలిపిస్తారండి. వాళ్ళు క్రిస్మస్కి ఏదైనా ఆఖరికి వేసుకునే కుర్చీతో సహా ఎన్ని కుర్చీలు ఉంటాయి, వాళ్ళు 40 కుర్చీలు పెడితే వీళ్ళు 80 కుర్చీలు పెడతారు. ఒక కుర్చీని ఎక్స్ట్రా ఉండాలి, వాళ్ళు వెజ్ పెడితే వీళ్ళు నాన్ వెజ్ పెడతారు. చూసారా? పంతంతో పరిచర్య చేయటం కాదు, ప్రేమతో చేయాలి. కక్షతోటి కాదు, విమతములతోటి కాదు, దేవుని యొక్క ప్రేమతోటి మనం చేయగలగాలి. వాక్యం చదివే విషయంలో కూడా సిస్టర్ చదివేస్తున్నారు కాబట్టి నేను చదవాలి, పంతాలు వద్దండి. మనకి దేవుని ప్రేమ, దేవుని పని మనం ఉన్నప్పుడు, పనిలో మనం ఉన్నప్పుడు, ప్రేమలో మనం ఉన్నప్పుడు పంతాలు కాదు, మనకు కావాల్సింది ప్రేమతో మనం చేయగలగాలి. ప్రతి పని ప్రేమతో మనం చేయగలగాలి. అందుకే మొదటి వారు అనేకులు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. మొదట ప్రభువులో నువ్వు ఉన్నావు కాబట్టి చివరిలో కూడా ఉంటావని గ్యారెంటీ లేదు. మొదట్లోనే లేవు కాబట్టి చివరిలో ఉండవని కూడా లేదు. ఎప్పుడు అవకాశం వచ్చినా దేవుని కొరకు బ్రతకటానికి అవకాశాన్ని అందుకోవాలి, లేట్ చేయకూడదు. అబ్రహాం వలె అవకాశం వచ్చింది అనుకోండి, అబ్రహామా అన్నారు, ప్రభువా అన్నారు, అంతే. ఛాన్స్ వచ్చింది, యూటిలైజ్ చేసుకున్నారు, అంతేగాని మిస్యూజ్ చేయలేదు. కనుక ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కంటిన్యూషన్లో మనం చూస్తే 15 నుంచి 19 వరకు యేసుక్రీస్తు వారు మరి యెరూషలేముకి వెళ్ళబోతున్నటువంటి సందర్భాలు, యెరూషలేములో ఏం జరుగుతుంది, ఎలాంటి సంఘటనలు ఎదురవుతున్నాయి అనే సందర్భాలు చెప్పడం జరిగింది. తర్వాత మనం చూస్తే 20వ వచనం నుంచి ప్రియులారా 20 నుంచి 28 వరకు ఇంకొన్ని సందర్భాలు అనేవి మనకు కనబడుతూ ఉంటాయి. అవి కూడా మనం చూద్దాం. 20వ వచనం నుంచి 28 వరకు మనం జాగ్రత్తగా స్టడీ చేసినట్లయితే కొన్ని విషయాలు, అదేంటి అనగానే అక్కడితోటి మనకు కొన్ని విషయాలు అర్థమైపోయాయి. తర్వాత మనం 17 నుంచి 19 వరకు యేసుక్రీస్తు వారు మరి యెరూషలేముకి వెళ్తున్నటువంటి సందర్భాలు, అక్కడ మరి ప్రధాన యాజకులు కానీ శాస్త్రులు కానీ వీళ్ళందరూ ఆయన పట్టుకునే విషయాలు, అయినప్పటికీ ఆయన 3వ దినం తిరిగి లేచే విషయాలు, ఈ సందర్భాలన్నీ కూడా ఆయన మళ్ళీ తన శిష్యులకి జ్ఞాపకం చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఆ క్రమంలో
ఒక సంఘటన అనేది జరిగింది. ఆ సంఘటన అనేది అక్కడ కొంతమంది శిష్యుల్లో కొన్ని రకాల భావోద్వేగాలు తీసుకురావడం జరిగింది. అలాంటివి బహుశా మనలో కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కనుక మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అనే విషయాలన్నీ మనం చూసి ఈ యొక్క చాప్టర్ని మనం క్లోజ్ చేసుకుందాం. 29వ వచనం నుంచి 34వ వచనం వరకు మరి సూచక్రియ అనేది జరుగుతుంది. ఆ సూచక్రియల గురించి ఆల్రెడీ 8వ అధ్యాయంలో, 9వ అధ్యాయంలో, 10వ అధ్యాయంలో నేను వివరించాను. 13వ అధ్యాయంలో కూడా సూచక్రియల గురించి చెప్పాను. సో దాని గురించి నేను ఇంకా మాట్లాడట్లేదు. మనం ఈ సందర్భాన్ని మనం ధ్యానించి క్లోజ్ చేద్దాం. 20వ వచనం నుంచి 28వ వచనం వరకు. జబదేయి కుమారుల తల్లి 20వ వచనం. అప్పుడు జబదేయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యుద్ధకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను. అందుకు ఆమె, నీ రాజ్యమందు ఈ ఇద్దరు కుమారుల్లో ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చున్న సెలవిమ్మని ఆయనతో అనెను. అందుకు యేసు, మీరేమడుగుచున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగబో గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడగగా వారు త్రాగగలమనిరి. ఆయన, మీరు నా గిన్నెలోది త్రాగుదురు కానీ నా కుడివైపును నా ఎడమ వైపును కూర్చొని నిచ్చుట నా వశమున లేదు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడినో వారికే అది దొరుకునని చెప్పాను. తక్కిన 10 మంది శిష్యులు ఈ మాట విని ఆ ఇద్దరు సహోదరుల మీద కోపపడిరి. గనుక తన యొద్దకు వారిని పిలిచి, అన్ని జనులలో అధికారులు వారి మీద ప్రభుత్వం చేదురనియు వారిలో గొప్పవారు వారి మీద అధికారులు ఉందరని మీకు తెలియను. మీలో అలా ఉండకూడదు. మీలో ఎవడు గొప్పవాడే ఉండగోరునో వాడు మీకు పరిచారకుడే ఉండవలను. మీలో ఎవడో ముఖ్యుడే ఉండకూరనో వాడు మీ దాసుడే ఉండవలను. అలాగనే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చినని చెప్పాను. కనుక ఈ సందర్భంలో మనకు వచ్చే మేజర్గా వచ్చే ప్రశ్న, గిన్నెలో ఏముంది అనే ప్రశ్న మనకి సర్వసాధారణంగా మనకి వస్తూనే ఉంటుందండి. సో ఇక్కడ యేసుక్రీస్తు వారు 2 విషయాలు చెప్తున్నారు. ఏంటి? ఎందుకంటే బయట అధికారులు ఉంటారు, అంటే సంఘానికి వెలుపలుగా కొన్ని అధికారులు ఉంటారు. అధికారులు ఎలాంటి మనస్తత్వాలు కలిగి ఉంటారు అనగానే గొప్పవారే ఉండగోరుతారు. అయితే మీలో అలా ఉండకూడదు. మీలో ఎలా ఉండాలి అనగానే ఎవడు గొప్పవారై ఉండగోరుతున్నాడో వాడు పరిచారకుడై ఉండాలి. యేసుక్రీస్తు వారు అందరికంటే గొప్పవారు. అవునంటారా కాదంటారా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం మనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తే, అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని మోకాలను యేసునామమున వంగునట్లు, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. తర్వాత అంతకంటే ముందు మన 6వ వచనం మనం చూస్తే, ఆయన దేవుని స్వరూపము గలవాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ చూసారా, యేసుక్రీస్తు వారు గొప్పవారంటే చాలా గొప్పవారు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. అలాంటి యేసుక్రీస్తు వారు దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించడానికి భూమి మీదకి వచ్చినప్పుడు, ఆయన గొప్ప వ్యక్తిగా ఉన్నప్పుడు ఆయన ఎలా ఉన్నారు అనగానే బయట మనకు కనబడుతున్నటువంటి అధికారుల వలె, బయట మనకు కనబడుతున్నటువంటి అంగరంగ వైభవంగా ఆయన అలా మనకు కనిపించలేదు. ఆయన చెప్తున్నారు, మీలో ఎవడు అధికారే ఉండగోరునో, మీలో ఎవడు గొప్పవాడే ఉండగోరునో వాడేం చేయాలంటే పరిచారము చేయాలి. చూసారా, అని చెబుతూ ఎంత పరిచారం చేయాలి, ఎంత గొప్పగా పరిచారం చేయాలి అనగానే తగ్గింపు మనస్తత్వం కలిగి ఉండాలి అని మాట్లాడుతూ యేసుక్రీస్తు వారికి సంబంధించినటువంటి తన జీవితాన్ని చూపిస్తూ, ఇదిగో మీరు నేను తాగుచున్న గిన్నెలోనిది మీరు తాగగలరా, నేను చేస్తున్న పనులు మీరు చేయగలరా అని మాట్లాడుతూ, ఆయన మరణాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, నా యొక్క జీవితాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి, నా జీవితంలో ఉన్నదాని ప్రకారం మీరు వెళ్ళాలి అని మాట్లాడుతూ, అసలు ఈ గిన్నె గురించి మనం చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం మనం చూస్తే ప్రియులారా, మత్తయి సువార్త 26వ అధ్యాయం మనం చూస్తే
37వ వచనం నుంచి మనం చూద్దామండి. పేతురును జెబెదయి కుమారులను వెంటబెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడొకటకును మొదలుపెట్టెను. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండురని వాడితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి పోనిమ్ము, అయినను నా చిత్త ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. కనుక గిన్నె అనగానే ఆయన మరణాన్ని గురించి మాట్లాడుతూ, శ్రమ అనుభవం గురించి మాట్లాడుతూ, శ్రమల గురించి మాట్లాడుతున్నారు. మనలో ఎవరైతే సంఘములో దేవుని రాజ్యంలో గొప్పవారుగా ఉండాలనుకుంటున్నారో వారు పరలోక రాజ్యంలో గొప్పగా ఉండాలనుకున్నటువంటి వారు ఎవరైనా కానీ ఎలా ఉండాలంటే, యేసుక్రీస్తు నిమిత్తము, దేవుని నిమిత్తము ఎంత కష్టమైనా కానీ మనల్ని మనం తగ్గించుకొని పరిచారము చేసే వ్యక్తిగా మనం ఉండాలి, కానీ పరిచారం చేయించుకునే వ్యక్తులుగా కాదు. దేవుని కొరకు మనం డౌన్ అవ్వాలి. ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు, మనం దీనులుగా మారిపోవాలి. ఎంత దీనంగా మారిపోవాలి, ఎంత మనల్ని మనం తగ్గించుకోవాలి అనగానే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 5వ వచనం నుంచి మనం చూద్దాం. మళ్ళీ చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుంచి కనుక మనం జాగ్రత్తగా అనాలిసిస్ చేసినట్లయితే, స్టడీ చేసినట్లయితే, ప్రియులారా, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. యేసుక్రీస్తు వరకు ఉన్న మనసు ఏంటి కనగానే నశించిపోయిన దానిని వెతికి రక్షించటం. ఒక పాపిని రక్షించుట కొరకు ఎంత తగ్గున్నారో అలాంటి స్వభావం మనకి కలిగి ఉండాలి. క్రీస్తుని వెంబడించాలి. ఆయన సిలువను, తన సిలువను ఎత్తుకొని మనం ముందుకు వెళ్ళగలగాలి. మనల్ని మనం తగ్గించుకోవాలి, మనల్ని మనం కాదనుకోవాలి, ఉపేక్షించుకోవాలి, తను ఉపేక్షించుకోవాలి. ఎంత దూరమైనా వెళ్ళగలగాలి. ఆయన గిన్నెలో కూడా మనం త్రాగగలగాలి. అనగా ఆ శ్రమలను మనం అనుభవించగలగాలి. ఆ శ్రమలను మన జీవితంలో అనుమతించగలగాలి. అందుకే మీరు చూస్తే 6వ వచనం మనం చూద్దాం. ఆయన దేవుని స్వరూపము గలవాడి నుండి దేవునితో సమానంగా ఉండుట ఏం విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునను. మరియు ఆయన ఆకారమందు మనుష్యునిగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. సిలువ మరణము పొందునంతగా తగ్గించుకున్నారండి. నీవు కూడా గొప్పవాడి గోరితే గనక ఒకవేళ ఇంకో మరణము నీ మీదకి వచ్చినా కూడా నువ్వు అంగీకరించే స్థితి నీకు ఉండాలి. అప్పుడు మాత్రమే మనం గొప్పవాళ్ళుగా ఉండగలం, గొప్పవాళ్ళుగా మారగలం. గొప్పవారంటే పనులు ఎక్కువ చెప్పేవాళ్ళు కాదండి. గొప్పవాళ్ళంటే ఆజ్ఞాపించేవాళ్ళు కాదండి. గొప్పవాళ్ళంటే ఆర్డర్స్ పాస్ చేసేవాళ్ళు కాదండి. గొప్పవాళ్ళంటే అన్నీ సహించేవారు. గొప్పవారంటే క్రీస్తుని రిఫ్లెక్ట్ చేసేవారు. గొప్పవారంటే క్రీస్తుని జీవితాలలో చూపించేవారు. వాక్యాలలో చూపించడం కాదు, వచనాలలో చూపించడం కాదు, వ్యక్తిత్వంలో చూపించేవారు. నువ్వు ఒకవేళ గొప్పవాడవే ఉండగోరిన ఎడల ఆర్డర్స్ పాస్ చేయటం కాదు, ఆయనని జీవితంలో రిఫ్లెక్ట్ చేయి. వాక్యాన్ని జీవితంలో రిఫ్లెక్ట్ చేయి. నీ యొక్క జీవితంలో యేసుక్రీస్తు వారు ప్రతిబింబించే విధంగా ప్రతి దానిని నువ్వు క్రీస్తుని వెంబడించి నడుచుకున్నట్లయితే గొప్పవాడవని నువ్వు ప్రత్యేకించి కోరుకోవు, ఆటోమేటిక్గా గొప్పవాడు అయిపోతావు. గొప్పవాడు అవ్వాలన్న ఆలోచనే మీరు ఆలోచించినట్లయితే దట్ ఈజ్ నాట్ ద పర్ఫెక్ట్ థింగ్. ఎందుకంటే క్రీస్తు కొరకు బ్రతకాలనుకునే ఎవ్వరూ కూడా నేను అధికారిగా ఉండాలి, అధికారాన్ని చెలాయించాలి, నాకు ఆ పవర్ కావాలి, ఈ పవర్ కావాలని ఎవరు కోరుకోరండి. దేవుని కొరకు బ్రతకాలనుకున్నటువంటి వారు అనేక మందిని ప్రభువులో నిలబెట్టే ప్రయత్నంలో వారు ఎన్నో లీడర్షిప్ క్వాలిటీస్ కలిగి ఉంటారు. లీడర్షిప్ అంటేనండి స్టేజ్ మీద నుంచొని మాట్లాడితే వచ్చేది కాదండి. స్టేజ్ మీద నుంచొని మాట్లాడితే వచ్చేది కాదు. రక్షణలో, శాల్వేషన్లో ప్రతి అంశాన్ని కూలంకషంగా ప్రార్థనాపూర్వకంగా అనాలసిస్ చేసి వాక్యానుసారంగా చెక్ చేసి పరిశీలించి ఏది మంచిది ఏది చెడు కాదని మనం వివేచించి వాక్యానుసారంగా జీవితంలో బ్రతుకుచు యేసుక్రీస్తుని చూపిస్తూ, నీ జీవితంలో యేసుక్రీస్తుని చూపిస్తూ అనేక మందిని మార్చగలిగేలా బ్రతకటమే లీడర్షిప్. దట్స్ వాట్ జీసస్ ఆల్రెడీ డన్. ఆయన చూపించారు, మనకి చూపించారు, ఆల్రెడీ చూపించారు. అది మనం ఫాలో అవటం అండి, అంతకంటే వేరేదేం లేదండి. అందుకే మీరు ఎవడు గొప్పవాడే ఉండగొన్నాడా వారు పరిచారకులు ఉండాలి.
తగ్గాలి. ఎంత తగ్గాలంటే మరణము పొందినంతగా తగ్గాలి. యాకోబు గారు అప్పుడు మాట్లాడారు, మీరు తగ్గుతా ఉన్నారండి. యాకోబు గారి జీవితం మనం చూస్తే అపోస్తల కార్యాలు 12:2 యాకోబు గారు మరణాన్ని కూడా వెనకడుగు వేయకుండా మరణించినట్టుగా మనం గమనించవచ్చండి. మరణాన్ని కూడా చాలా ప్రేమతో ఆహ్వానించినట్టుగా మనం చూడొచ్చు. కనుక ఈరోజు మనం గుర్తించాల్సింది ఏంటంటే, యాక్చువల్గా ఫ్రాంక్ మనం మాట్లాడుకుంటే, క్లియర్గా మనం ఓపెన్గా కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటే, అఫ్కోర్స్ ప్రతిదీ నేను ఓపెన్గానే చెప్తున్నాను. క్రిస్టియానిటీ ముసుగులో చాలామంది పరలోకానికి వెళ్ళిపోతా ఉన్న భ్రమలో ఉన్నారు. కానీ ఒకసారి బ్రతుకుని క్లియర్గా ఒక్కొక్క వచనాన్ని పక్కన పెట్టుకొని క్రాస్ చెక్ చేసుకుంటూ వెళ్తే అర్థమైపోద్దండి మనం వెళ్ళగలిగే రూట్లో ఉన్నామా లేదనేది. ఎందుకంటే ఎలా మారిపోయింది అయ్యా అనగానే కానుకలు ఇవ్వటం, చప్పట్లు కొట్టడం, లేదంటే ఆఫరింగ్స్ తీసుకోవటం, సంఘాలు కట్టడం, సంఘాల్లో జనాలు పెట్టడం, మాకు ఎంతమంది సంఘం ఉన్నారో మాకు అంతమంది సంఘం ఉన్నారని చెప్పుకోవటం, ఈ క్యాల్కులేషన్స్లో ఉండిపోయారు. క్యారెక్టర్లో కనిపించట్లేదు. పాట పాడటం కోసం వచ్చినటువంటి అబ్బాయిలు ఎలా ఉంటారంటే, వాళ్ళ అమ్మాయిల డౌట్ వచ్చిద్దండి. వాళ్ళ బట్టలు కానీ, వాళ్ళ జుట్టు కానీ, వాళ్ళ ప్రవర్తన కానీ, వాళ్ళు వేసుకునే జీన్స్ ప్యాంట్లు కానీ, ఎవ్రీథింగ్. ఇప్పుడు చూపించే వచనాలు ఎలా ఉంటాయంటే, దేవుడు ఆకారాన్ని చూడట్లేదు, అంతరంగాన్ని చూస్తున్నాడు. ప్రశ్న, ఆకారాన్నే సరిగా పరిశుద్ధపరచుకోవడం చేతగాని నువ్వు అంతరంగాన్ని ఎలా పరిశుద్ధపరచుకుంటావు బ్రదర్, సిస్టర్? ఆకారాన్నే 10 మందికి మాదిరిగా నిలబెట్టలేని నీవు అంతరంగాన్ని ఎలా? హౌ? జస్ట్ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. హృదయం నిండుకొనిన దాన్ని బట్టి ప్రవర్తన ఉంటుందని దేవుడు చెప్పినప్పుడు, నీ హృదయం మాత్రం పరిశుద్ధంగా ఉందే అని ఎట్లా మనం మోసపుచ్చుతున్న ప్రపంచాన్ని, ప్రభువుని ఆలోచించండి. ప్రభువుని మోసపుచ్చే ప్రయత్నమా? కనుక పరలోకాన్ని మనం చేరుకోవాలంటే దేవుని యొక్క సంఘంలో మనం ఉండవలసిన విధానం ఎలా ఉండాలంటే ప్రియులారా, యేసుక్రీస్తు వారిలో మనకు నచ్చినటువంటివి కాదు ప్రియులారా, మనకు నచ్చినా నచ్చకపోయినా మనసుకు నచ్చచెప్పి మరి, మనసును నొప్పించి మరి, మనసుకి బోధ చేసి మరి, ప్రాణంతో చెప్పాలి, ప్రాణమా ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరవద్దని నువ్వు ఆజ్ఞాపించి మరి కంట్రోల్ చేసి మనస్సును అణుచుకొని దేవుని కొరకు బ్రతకగలగాలి. ప్రాకారము లేక పాడైపోయిన పురము ఎట్టుతో తన మనస్సును అణుచుకొనలేనివాడు అంతే అని దేవుడు చెప్తున్నప్పుడు, మన మనసు చెప్పింది మనం చేయటం కాదండి, మనుషులు చెప్పింది అసలే చేయకూడదండి. మనసుకైనా మనుషులకైనా మనం చెప్పాలి, నా దేవుడు ఇలా ఉండొద్దన్నారు, ఇలా ఉండమన్నారు అని చెప్పి దేవునికే ప్రాధాన్యత ఇవ్వాలి, దేవునికి కూడా కాదు. మీరు ఎన్నైనా చెప్పండి బ్రదర్, ఫస్ట్ ఈజ్ గాడ్, నెక్స్ట్ ఎవరైనా. ఫస్ట్, నెక్స్ట్, లాస్ట్ ఏదైనా కానీ హృదయంలో దేవుడే ఉండారు. ఎందుకంటారు, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో, ఎవ్రీథింగ్ షుడ్ బి కంప్లీట్నెస్. హాఫ్ ఆఫ్ కాదు, సగం కాదు, ఎక్కడో చివర్లేండి ఏముందిలేండి కాదండి. మీ తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండాలి. మొదటి వారు అనేకులు, కడపటి వారు అవుతారు. ఎందుకన్నారంటే, ప్రారంభంలో అద్భుతంగా ఉంటావు, కానీ మన ఆత్మీయ జీవితం వెళ్ళే కొద్ది అలల మధ్యలో పడిపోతూ, పేతురు గారు ఏ విధంగా అయితే అలలను చూసి కింద పడిపోయారో, మనం కూడా అలలను చూసి కింద పడిపోతూ ఉంటామండి. పడిపోయిన పేతురు మళ్ళీ లేచారు. ఏ సందర్భాల్లో పడిపోయారో తలుచుకున్నారు, తలపోసుకున్నారు. అవన్నీ కూడా తలపోసుకొని ఏడ్చారు, కన్నీటి ప్రార్థన చేశారు, ప్రభు సన్నిధిలో మొరబెట్టారు, క్షమాపణ అడిగారు. ఎగ్గైన్ మళ్ళీ 3000 మంది, 5000 మంది. ఆయన జీవితం మీరు చూస్తే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే, లేచారు, సాతానుని పడగొట్టారు. మరి మనం ఆత్మీయ జీవితంలో ఎవరైనా ఏదనంటే అసలు సహించలేం. బయట వాళ్ళన్నా సహించలేం, సంఘంలో వాళ్ళన్నా సహించలేం, సేవకులన్నా సహించలేం, ఎవరన్నా సహించలేం. మనం నీ ఆత్మీయ జీవితం అనేది యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా కట్టబడుతుందా లేదా అన్నది తప్ప ఇంకేది చూడకూడదండి. మనం ఎవరు ఎన్ని చెప్పినా కానీ, ఎవరైనా ఏదైనా చెప్పారనుకోండి, ఇఫ్ ద థింగ్ ఈజ్ రిలేటెడ్ టు గాడ్,
వాళ్ళు చెప్పింది బైబిల్లో ఉన్నది చెప్పారా, స్వీకరించడం, బైబిల్లో లేనిది చెప్పారా, బయటపడేయటం, అంతే. మన జీవితాన్ని దేవుని చిత్త ప్రకారంగా కట్టుకుంటున్నామా లేదన్న తప్ప మనం ఇంకేది చూడకూడదండి. అలా చూడకుండా ముందుకెళ్ళే ప్రయత్నంలో మన ప్రాణాలు పోవాల్సిన అవసరం వచ్చినా కానీ మనం దేవుని కొరకు సిద్ధపడగలగాలి. ప్రేమను పంచాలి, పగను కాదు. ప్రేమను పంచాలి, ప్రతీకారాలు కాదు. ప్రేమను పంచాలి, అసూయలు కాదు. ప్రేమను పంచాలి. యేసుక్రీస్తు వారు ప్రేమను పంచారు. ఆయనను పోలి మనం నడుచుకోవాలి. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అనే మాటల్లోనే కాకుండా మనస్సు నిండా నిండిపోయి అది ప్రవర్తనలోకి వచ్చి ప్రభువు మెచ్చుకునే విధంగా ప్రభు చిత్త ప్రకారంగా మార్చి ప్రపంచానికి ఒక మాదిరిగా మనం ఉండి మరణించాలి. అది దేవుడు కోరుకుంటున్నారు. మనం కడపటి వారుగా మారిపోకూడదండి. మొదట వచ్చాం, కడపటి వరకు నుంచోవాలి, అంతే. చివరి వరకు నుంచోవాలి. చివరిలో దెబ్బ తినకూడదు. కడపటి వారు మొదట రాలేదు, కానీ చివరిలో వచ్చారు. మొదట వారు ఎలా అంత అద్భుతంగా ఉన్నారో వీళ్ళు అలా ఉన్నారండి. చివరిలో మొదట వచ్చినటువంటి వారు ఎంత శ్రద్ధగా పనిచేశారో, ఎంత ఎండలో సహించారో అలా ఉన్నారు. చివరి వచ్చినా కానీ మొదట వచ్చిన వాళ్ళు ఎలా అయిపోయారంటే చివరి వచ్చిన వాళ్ళ మారిపోయారు. చివరి వచ్చిన వాళ్ళు ఎలా ఉన్నారు, మొదట్లో ఉల్టా అయిపోయింది. నీ జీవితం అంతకంతకు అభివృద్ధి పొందాలి కానీ అంతకంతకు నాశనం అవ్వకూడదు. అదే దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటుంది. కనుక ప్రియులారా, మనందరం కూడా మొదట వచ్చాం కనుక అలాగే ఉందామండి. చివరి వరకు ఉందామండి. చివరి క్షణం వరకు ఉందామండి. అంతం వరకు సహించాలండి. పరలోక రాజ్యం అనేది మనం అనుకున్నట్టుగా చాలా ఈజీగా పొందుకునేది కాదండి. దేవుని కోణంలో చూస్తేనే ఈజీ, దేవుని కొరకు ఆలోచిస్తేనే ఈజీ, దేవుణ్ణి మనసులో ఉంచుకుంటేనే ఈజీ, దేవుని చిత్త ప్రకారంగా వెళ్తేనే ఈజీ. ఈ మధ్యలో మనం ఇంక ఏది పెట్టినా కానీ హృదయానికి కష్టంగా ఉంటుంది. హృదయం కఠినపరచబడుతుంది, మనసు కష్టంగా ఉంటుంది, మనసు నొచ్చుకుంటుంది. ఎప్పుడైతే మనసంతా దేవుణ్ణి పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటావో అన్నీ చాలా ఈజీగా ఉంటాయి. కనుక ఈ విషయాలన్నీ మీకు అర్థమయ్యాయని మనస్ఫూర్తిగా నేను భావిస్తున్నాను. ఇందులో మీకు ఏదైనా సందేహాలు ఉంటే కనుక సాటర్డే ఈవినింగ్ 7 to 9 మనం కలుద్దాం. అక్కడ మీకున్న ప్రశ్నలన్నీ కూడా తప్పకుండా దేవుని చిత్త ప్రకారంగా నేను వాక్యానుసారంగా వివరిస్తాను. ప్రతి ఒక్కరు కూడా తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, అనేకమైన విషయాలు మాకు తెలియచేశారు, మీ చిత్త ప్రకారం నడిపించారు తండ్రి. అందుని బట్టి మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ప్రభు ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యల్లో కృంగిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, మీ కృపలో బలపరచండి తండ్రి. కృంగిన వారి హృదయాలకు ఆదరణ కలిగించండి, నిలబెట్టండి తండ్రి. దేవ, ఈ యొక్క పరిచర్యకు మా తండ్రి ఆర్థికంగా సహకారులకు నిలబడుతున్న ప్రతి చెల్లెమ్మను, ప్రతి తమ్ముడిని, ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. వారి కుటుంబాన్ని మా తండ్రి మీరు ఆశీర్వదించండి, బలపరచండి. దేవ, మీ చిత్తమైతే ఇంకా ఎన్నో కార్యక్రమాల్లో తండ్రి మీ అందరం కూడా బలవంతులుగా మారి ముందుకు సాగుటకు మాకు సహాయం చేయండి తండ్రి. మీ యొక్క ఉద్దేశాల్లో మా తండ్రి అంతకంతకు వర్ధులతో ముందుకు సాగుటకు మా తండ్రి మాకు కృప చూపించండి. దేవా, ఈ యొక్క పరిచర్య నిమిత్తం ప్రార్థిస్తున్న వారిని కూడా మా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. దేవా, నమ్మకంగా యథార్థంగా పరిచర్య చేస్తున్న వారిని కూడా మా తండ్రి మీరు దీవించండి, బలపరచండి, ఆశీర్వదించండి తండ్రి. తండ్రి, యొక్క పరిచర్యలు ఇంకా కొరతగా ఉన్న వాటిని తండ్రి మీ చిత్త ప్రకారంగా తీర్చండి, అందించండి, సహాయం చేయండి తండ్రి. ప్రతిదీ మీ చిత్త ప్రకారం నడిపించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ యొక్క ప్రార్థనను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.